నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దారెట్టు. రాజకీయాలు కూడా గుడ్ బై చెప్పారని ప్రకటించిన విజయసాయి యూటర్న్ తీసుకుని తిరిగి పాలిటిక్స్లోకి రీఎంట్రీ ఇస్తారా? ఒకవేళ రీఎంట్రీ ఇస్తే ఏ పార్టీలోకి వెళతారు? కూటమిలోకి చేరి తిరిగి రాజ్యసభకు పోటీ చేస్తారా? ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. రాజ్యసభకు ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో విజయసాయిరెడ్డి పొలిటికల్ కెరీర్పై నెలకొన్న సస్పెన్స్కు తెరపడనుందా? రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్వయంగా ప్రకటించిన వైసీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ పునరాగమనంపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్న విజయసాయిరెడ్డి ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే విజయసాయిరెడ్డి ఇన్నాళ్లు పొలిటికల్ కెరియర్పై ఆడిన దోబూచులాటకు అతి త్వరలోనే ఎండ్ కార్డు పడే అవకాశం ఉంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 22వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. వచ్చే మే నెల 9న ఎన్నిక నిర్వహిస్తారు. దీంతో విజయసాయిరెడ్డి రాజ్యసభ సస్పెన్స్ ఎపిసోడ్ విషయంలో ఓ స్పష్టత రానుంది. ఎందుకంటే వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత తాను వ్యవసాయం చేసుకుంటానని సాయిరెడ్డి చెప్పిన బీజేపీ నుంచి ఆయన ఖచ్చితంగా రాజ్యసభకు వెళ్తారనే టాక్ రాజకీయ వర్గాల్లో తెగ జరుగుతోంది. ఇటీవల కొద్ది రోజుల క్రితం మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఇదే తరహాలో కామెంట్ చేయడంతో మరింత ఆసక్తికరంగా మారింది. ఈ విషయమై ఇప్పటి వరకు బీజేపీ మాత్రం ఎలాంటి ప్రకటన కానీ మాట కానీ మాట్లాడలేదు. కానీ కమలం పార్టీలో కూడా ఇవే తరహా గుసగుసలు చర్చలు తెగ వినిపిస్తున్నాయట. దీంతో సాయిరెడ్డి రాజ్యసభకు వెళ్లడం ఖాయమనే టాక్ చాలా మందిలో వ్యక్తమవుతోంది. వాస్తవానికి వైసీపీకి రాజీనామా చేసిన సమయంలోనే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన అప్పట్లో ఆ ప్రచారాన్ని ఖండించారు. దక్షిణ భారతదేశంలో బలపడాలని చూస్తున్న బీజేపీ ఏపీలో వీలైనంత ఎక్కువ మందిని సమీకరించుకోవాలని ప్లాన్ చేస్తోందన్న టాక్ నడుస్తోంది. దీంతో విజయసాయిరెడ్డిని బీజేపీలో చేర్చుకుని ఆయన రాజీనామా చేసిన స్థానం నుంచే మళ్లీ రాజ్యసభకు పంపాలని కమలం పార్టీ ప్లాన్ చేస్తోందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఆయనను బీజేపీలో చేర్చుకుని ఏపీలో వైసీపీ అసమ్మతి నేతలను పార్టీలోకి లాగాలని బీజేపీ ప్లాన్ చేస్తోందట. అంతేకాదు ఈ ప్రాంతంలో పలుకుబడి ఉన్న నేతలను పార్టీలో చేర్చుకుని వచ్చే ఎన్నికల నాటికి ప్రధాన పోటీదారుగా అవతరించాలని కమలం పార్టీ ప్రణాళికలు రచిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే టీడీపీని జనసేనను విపరీతంగా విమర్శించిన సాయిరెడ్డికి రాజ్యసభ టికెట్ ఇస్తామని బీజేపీ చెబితే దానికి కూటమి అధినేత అయిన చంద్రబాబు ఒప్పుకుంటారా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ ఓకే చెప్తే బీజేపీ తరపున విజయసాయిరెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉందంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న కుంభకోణాలపై తాను సహకరిస్తానని కూటమి ప్రభుత్వానికి సంకేతాలు ఇవ్వడం ఇవన్నీ తాను బీజేపీలో చేరేందుకు చేస్తున్న వ్యూహాల్లో భాగమే అన్న చర్చ నడుస్తోంది. అయితే ఈ నెల 17న మరోసారి సిట్ ముందు విచారణకు హాజరు కాబోతున్న విజయసాయిరెడ్డి విచారణ తర్వాత ఆ రోజు ఏ బాంబు పేల్చుతారో అన్న ఉత్కంఠ కూడా ఉంది. మొత్తానికి విజయసాయిరెడ్డి యూటర్న్ తీసుకుని యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తారా లేదా అన్నది కొద్ది రోజుల్లోనే తేలిపోనుందనే టాక్ ఏపీ రాజకీయాల్లో నడుస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.